నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ కుమార్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, బాడీలో బ్లడ్ పెరగాలి అని అంటే మనం ఏం చేయాలి? ముఖ్యంగా ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఏం తీసుకోవాలి అంటారు? దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఓకే, సో కారణాలు బట్టి మనం యాక్చువల్లీ డయాగ్నోసిస్ చేసి ఒకరికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ అక్కడ ఎట్లా ఉంది అంటే, లైక్ సపోజ్ ఇంజనరల్లీ ఒకరికి మామూలుగా అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడు ఎప్పుడో ఒకసారి తగ్గిపోతుంది, ఎప్పుడో ఒకసారి పెరుగుతుంది. మేబీ బికాజ్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్ ఎలా ఏమైనా ఉంటే అప్పుడు మాత్రం వాళ్ళకు ఈ నేను చెప్పిన చిట్కా వాళ్ళకు బాగానే పనికి వస్తుంది అండ్ వాళ్ళకు బ్లడ్ పెరుగుతాయి. హోమ్ రెమెడీ చెప్తాను. సో ఆ చిట్కా వాళ్ళు పాటిస్తే నార్మల్గా బాగానే ఉంటుంది. యాక్చువల్లీ అక్కడ రీజన్స్ కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి. మేబీ ఎక్సెసివ్ బ్లడ్ లాస్, మేబీ ఇన్ ద మెన్స్ట్రువల్ పీరియడ్లో కూడా ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అయితే కూడా హిమోగ్లోబిన్ తగ్గుతాయి. అండ్ ఎప్పుడైనా సరే సపోజ్ ఒకరికి ఎనీ సైడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, వాళ్ళ లాంగ్ టర్మ్ బేసిస్లో నార్మల్గా వాళ్ళ టాబ్లెట్స్ వాడితే ఉంటారు. మేబీ 1 week 10 days 15 days కోర్స్ వాడారు, యాంటీబయాటిక్స్ వాడారు. ఈవెన్ దానివల్ల కూడా మనకు హిమోగ్లోబిన్ తగ్గడం అవకాశం ఉంది. అండ్ ఇంకో కొంతమందికి ఏమవుతుందంటే మేబీ బికాజ్ ఆఫ్ ఎనీ సైడ్ ఆఫ్ సీరియస్ ప్రాబ్లమ్, మేబీ లైక్ సమ్ సైడ్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిజీజ్ ఆర్ లేకపోతే ఎలా కూడా ఉంటుంది, లైక్ మేబీ క్యాన్సర్స్ ఉంటే కూడా హిమోగ్లోబిన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, డ్రాప్ అవుతుంది ఇక్కడ. సో ఈ ఎన్నో కారణాలు ఉన్నప్పుడు మనం కారణం అన్నీ కరెక్ట్గా చూసి మనం తీసుకోవడం బెస్ట్. బట్ ఇన్ జనరల్గా ఇప్పుడు నేను చెప్పిన చిట్కా మీరు పాటిస్తే నార్మల్గా మీకు బ్లడ్ లెవెల్ పెరుగుతాయి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి మెంతుల ఆకు. ఎస్, ఓకేనా. మెంతుల ఆకు మీరు నార్మల్గా జ్యూస్ చేసి తీసుకోవచ్చు. ఓకే, కూర చేసేసరికి పచ్చిగా యూ కెన్ యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ ఆర్గానిక్ హనీ యాడ్ చేసి తాగొచ్చు. అండ్ ఆర్ ఎల్స్ బ్లాక్ సాల్ట్ మీరు యాడ్ చేసి బ్లాక్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు, బ్లాక్ సాల్ట్ యూజ్ చేయొచ్చు దానిలో. సో దట్ ఈస్ గుడ్ థింగ్. ఓకే, అంతా చేయొచ్చు. రాగానే తీసుకోవాలి. జ్యూస్ తయారు చేసి తాగేయాలి. దాంట్లో వేరే నథింగ్ టు బి యాడెడ్. లైక్ కొంతమంది పాలు లేకపోతే చక్కెర ఇది అన్ని మిక్స్ చేస్తే అగైన్ దాని మెడిసినల్ ప్రాపర్టీ తగ్గిపోతుంది. ఓకే, సో ఈ విధానం తీసుకోవాలి. ద సెకండ్ థింగ్ పొమ్మగ్రానెట్, లైక్ దానిమ్మ పండు. ఓకే, దానిమ్మకాయలు దానిమ్మ పండు తీసుకోవచ్చు. మీరు డైలీ బేసిస్లో ఒక్కొక్కటి తింటే దానివల్ల కూడా మనకు పెరుగుతాయి. అండ్ కరివేపాకు పొడి కూడా నార్మల్గా మనకు ఇట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు ఇంప్రూవ్ ద హిమోగ్లోబిన్ ఇన్ ద బాడీ. అప్పుడు ఈ కరివేపాకు పొడి యాక్చువల్లీ కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రై చేసేసి పొడి చేస్తారు. ఓకే, దట్ ఈజ్ నాట్ కరెక్ట్ వే ఆఫ్ ఈటింగ్. సెక్ ఆఫ్ టంగ్ టేస్ట్, మనకు ఓన్లీ మనం టేస్ట్ కోసం ఆలోచిస్తే దట్ ఈజ్ ఓకే. మీరు అన్నంలో యాడ్ చేసి తింటున్నారు, దట్ ఈస్ ఫైన్. ఓకే, సెక్ ఆఫ్ టేస్ట్ ఓన్లీ. బట్ అలా కాదు, అక్కడి నుంచి మనకు మెడిసినల్ ప్రాపర్టీ మనకు రావాలంటే మనం ఏం చేయాలంటే కరివేపాకు మనం ఎండబెట్టాలి. యాక్చువల్గా కొంచెంసేపు ఆరపెట్టేసి ఆ తర్వాత తీసుకొచ్చి మనం మిక్సీ చేయాలి. మిక్సీ చేసి ఒక డబ్బాలో పెట్టేయాలి. డైలీ యూ హ్యావ్ టు టేక్ 1 teaspoon ఇన్ ద మార్నింగ్, 1 teaspoon ఇన్ ద ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ అలాంగ్ విత్ ద బటర్ మిల్క్. అంతా తీసుకుంటే ఖచ్చితంగా మీకు 100 to 100% మీకు బ్లడ్ పెరుగుతాయి. అండ్ విత్ ఇన్ ఎ మంత్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బి ఇంప్రూవ్డ్ లైక్ ఎనీథింగ్. అయితే యాక్చువల్గా ఈ కరివేపాకు జుట్టు విషయంలో కూడా హెల్ప్ చేస్తుందని విన్నాను సార్. ఎస్, కరివేపాకు ద్వారా కూడా జుట్టు కూడా పెరగడం అవకాశం ఉంది, జుట్టు స్ట్రెంథెన్ అవడం అవకాశం ఉంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ మెడిసిన్ ఫర్ ద హెయిర్ ఆల్సో. అండ్ దాని తప్పటి ఈ విధంగా లైక్ పొమ్మగ్రానెట్, మెంతు ఆకు, ఓకే, ఇది అన్ని తీసుకుంటే మీకు చాలా ఫాస్ట్గా విత్ ఇన్ ఎ మంత్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ ఇంక్రీజ్ అరౌండ్ 3 points పెరుగుతాయి మీకు ఒక నెల. సో మీరు ఇక్కడ ఏమవుతుందంటే వేరే ఏం మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. అవును, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అలా తీసుకోకుండా న్యాచురల్ గా కూడా మనం పెంచవచ్చు. ఓకే, బట్ సపోజ్ లెట్ us say somebody has got dengue fever
ఓకే ఫీవర్ అండ్ వాళ్ళకు డ్రాస్టికల్లీ డ్రాప్ అయింది, చాలా తక్కువకు వచ్చేసింది, బ్లడ్ అండ్ ప్లేట్లెట్స్ రెండు పడిపోయిందంటే అప్పుడు ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్, దే హ్యావ్ టు గో ఫర్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. ఓకే ఓకే, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం కానీ లేకపోతే ప్లేట్లెట్స్ ఎక్కించుకోవడం చేయాలి. చేస్తేనే అప్పుడు మాత్రం వాళ్ళకి పెరుగుతుంది. ఆ తర్వాత కొంచెం జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తలు న్యాచురల్ గా తీసుకోవాలి. Yes, ఫుడ్ yes. తీసుకోవడం మంచిదంట. Yeah. ఓకే సార్. ఓకే, అండ్ ఇది కాకుండా మా దగ్గర కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి, న్యాచురల్ మెడిసిన్స్ మీన్స్ లిక్విడ్ ఫామ్లో ఉంది మా దగ్గర. ఎవరికైనా కావాలంటే సపోజ్ డ్రాస్టికలీ హిమోగ్లోబిన్ వాళ్ళకు డ్రాప్ అవుతుంది అంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ మెడిసిన్ తీసుకుంటే కూడా వాళ్ళకి పెరుగుతాయి. ఓన్లీ వన్ సింగిల్ మెడిసిన్, దే హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్, జస్ట్ 15 days వాడితే కూడా వాళ్ళకు పెరిగిపోతాయి. మేబీ వాట్ ఎవర్ రీజన్, మనకు రీజన్ ఏదైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ రీజన్, అప్పుడు ఆ మెడిసిన్ పనిచేస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్.